వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. బ్రెడ్ పకోడా అండి, లేదంటే బ్రెడ్ బజ్జీ ఎలా అయినా అనొచ్చు. తింటుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఒక్క బజ్జీ తింటే మనకి సరిపోతుంది. దాని మీద కానీ కొంచెం చాట్ మసాలా వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మేము చెప్పినట్టు బ్రెడ్ పకోడీని. బ్రెడ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని బాగా ఉడకపెట్టుకోండి, ఒక 4-5 బ్రెడ్ స్లైసెస్, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1 అర స్పూన్ పసుపు, 1 అర స్పూన్ గరం మసాలా, 1 పావు స్పూన్ వంట సోడా, 2 పచ్చిమిర్చి తరుగు, అర స్పూన్ వాము, కొంచెం కొత్తిమీర తరుగు, 2 స్పూన్ల బియ్యం పిండి. ముందుగా ఒక ప్లేట్లోకి మనం ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు తీసుకొని మెత్తగా చుదుముకోండి. దాంట్లోకి 1 అర స్పూన్ కారం, 1 పావు స్పూన్ పసుపు, 1 పావు స్పూన్ వాము, 1 పావు స్పూన్ గరం మసాలా, 2 పచ్చిమిర్చి తరుగు, రుచికి తగినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర తరుగు అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. ఉప్పు కారాలు మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్రెడ్ స్లైస్ల మీద ఈ మసాలాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోండి. పైన ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టి గట్టిగా నొక్కుకోండి. ఇలానే మిగతా బ్రెడ్ స్లైస్లు అన్నిటికీ పెట్టుకోండి. తర్వాత ఆ బ్రెడ్ స్లైస్ ని మధ్యలోకి ట్రయాంగిల్ లాగా కట్ చేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి శనగపిండిని తీసుకోండి. దాంట్లో ఒక 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి, పావు స్పూన్ వాము, 1 అర స్పూన్ కారం, మీ రుచికి తగినంత ఉప్పు, 1 పావు స్పూను వంట సోడా అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోండి. చేత్తో ఇలా పైకంటే పిండి చుక్కలు చుక్కలుగా పడాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. పొయ్యి మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో బాగా కాగనివ్వండి. తర్వాత బ్రెడ్ స్లైస్ ని పిండిలో ముందు 3 వైపులా ముంచుకొని తర్వాత పైన పిండినంతా కోట్ చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్ లో మాత్రమేనండి. 2 వైపులా బాగా కాల్చుకోండి. బ్రెడ్ కి పిండి సరిగ్గా కోట్ అవ్వకపోతే బ్రెడ్ నూనె లాగేస్తుందండి, చూసుకొని బాగా కోట్ చేసుకోండి. బాగా వేగిన పకోడీని ఒక టిష్యూ పేపర్ మీద తీసుకోండి. మిగతా బ్రెడ్ స్లైస్ ని కూడా ఇలాగే వేసుకుని వేయించుకోండి. అంతేనండి, చాలా ఈజీ కదా. ఒక్కసారి ట్రై చేయండి. బ్రెడ్ పకోడీకి ఫ్రెష్ బ్రెడ్ ని వాడకండి, ఒక్కరోజు పాతదైనా వాడండి. ఎందుకంటే మరి ఫ్రెష్ బ్రెడ్ అయితే విరిగిపోతుంది, అందుకని.